the man, he's the only man. Let's lead the world to the prosperity, and one man who can do it. వ్యవసాయ శాఖ మార్చులు 13 జిల్లాలు కూడా విస్తృతంగా పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఏ విధంగా సేవలు అందిస్తున్నారు, రైతులను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు, రైతులను ఏ విధంగా ఆదుకుంటున్నారు, రైతులను ఏ విధంగా కాపాడుకుంటూ వస్తూ రైతుల్ని అభివృద్ధి పదంలో సంక్షేమ బాటలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారన్న విషయాలన్నింటినీ కూడా 13 జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం చేయడానికి ఒక చారిత్రాత్మక యాత్ర చేపట్టినటువంటి గౌరవనీయులు పెద్దలు పత్తిపాటి పుల్లారావు గారికి మొట్టమొదటిగా నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈనాటి ఇంత బ్రహ్మాండమైనటువంటి సభను చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి వ్యవసాయం అంటే ఇష్టపడేటువంటి నాయకుడు, వ్యవసాయం అంటే ప్రేమించేటువంటి నాయకుడు, ఒకప్పుడు వ్యవసాయ శాఖ అధికారిగా పనిచేసి సంపాదించినటువంటి జ్ఞానాన్ని వ్యవసాయ రంగంలో ఉపయోగిస్తూ వ్యవసాయాన్ని ఏ విధంగా లాభసాటిగా చేయాలి, అధునాతన పద్ధతులు ఏ విధంగా ఉపయోగించాలనేటువంటి ఒక పరిశోధనాత్మకమైనటువంటి అనుభవం కలిగినటువంటి యువ నాయకుడు మన ఎమ్మెల్యే గారు సాంబశివరావు గారికి కూడా నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన నాయకులు జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు సిద్ధారాఘవరావు గారికి, మన ప్రీతమ నాయకులు మన జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఒంటి చేత్తో నడిపించుకుంటూ బలోపేతం చేసుకుంటూ కష్టంలో కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో లేనప్పుడు కానీ పార్టీని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ కార్యకర్తల నాయకుల్ని ముందుకు తీసుకువచ్చి ఇవాళ మన ముందు ఇప్పుడే మాట్లాడారు కరణం బలరాం గారికి నేను ప్రత్యేకంగా నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా యువ నాయకులు మన మాగుంట కుటుంబం అంటే మనకు తెలుసు. ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబం అంటే ప్రజాసేవకు మారిపోయారు. ప్రజలతో నిరంతరం కలిసిపోయేటువంటి కుటుంబం, ప్రజాసేవని పరమావధిగా పెట్టుకున్నటువంటి కుటుంబం. అలాంటి కుటుంబం నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు మన పార్టీలో ఎమ్మెల్సీగా అవడం అనేది మనందరికి కూడా గర్వకారణం. గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఇచ్చినటువంటి సువర్ణ అవకాశం, వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా కుటుంబరావు గారు ఈ రైతు రుణమాఫీ విషయంలో తెర వెనుక ఉండి ఎంతో కష్టపడి అధునాతనమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించుకుంటూ రైతు రుణమాఫీని చారిత్రాత్మకంగా విజయవంతం చేయడానికి తన వంతు పాత్ర పోషించినటువంటి పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వ సలహాదారు కుటుంబరావు గారికి, స్పెషల్ సిఎస్ గారికి, అదేవిధంగా దీశ్వరం గారికి, మన సునీతమ్మ గారు చీరాల ఇన్ఛార్జ్ సునీతమ్మ గారికి, కదిరి బాబురావు గారికి, యువ నాయకుడు వెంకటేష్ గారికి, అన్నయ్య రాంబాబు గారికి, సినిమా హీరో మా మిత్రులు అశోక్ బాబు గారికి, అలాగే సంతలోతరపాటి ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ గారికి, ఇప్పుడే వచ్చినటువంటి క్యాపిటల్ రీజియన్ తాడికొండ ఎమ్మెల్యే గారు శ్రావణ్ కుమార్ గారికి, కొత్తగా ఎలక్ట్ అయినటువంటి చైర్మన్ గారు అక్కయ్య చౌదరి గారు యార్లగడ్డ అక్కయ్య చౌదరి గారికి, అందరూ కూడా జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ మన తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక మంది రైతులు మీ అందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఇవాళ రైతు ఈ సమాజం బాగుండాలంటే రైతు బాగుండాలి, ఈ సమాజం ఆనందంగా ఉండాలంటే రైతు ఆనందంగా ఉండాలి, ఈ సమాజం ముందుకు వెళ్ళాలంటే రైతు కూడా అభివృద్ధి చెందాలి. ఇవాళ ఆర్థిక అభివృద్ధి కానీ వ్యవసాయం కానీ బాగుండాలంటే రైతు బ్రహ్మాండ వ్యవసాయాన్ని చక్కగా లాభసాటిగా చేసుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే ఈ సమాజానికి, మన నాగరికతకు, మన సంస్కృతికి మూల విరాట్టు వెన్నెముక రైతు. అలాంటి రైతు సోదరులందరూ కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. రైతు ఆనందంగా ఉంటేనే సమాజం ఆనందం. రైతు కన్నీళ్లు కాస్తే సమాజం
సమాజం కూడా దుఃఖపడుతుంది. రైతు సంతోషంగా లేకపోతే సమాజం కూడా సంతోషంగా ఉండదు. ఎందుకంటే పట్టణం పెట్టేటువంటి రైతన్న ఎప్పుడైతే సంతోషంగా ఉన్నాడో, ఆనందంగా ఉన్నట్టు, కష్టాలు శ్రమల పాలవుతారో ఈ సమాజం మొత్తం కూడా శ్రమల పాలై, కష్టాల పాలై ఈ సమాజం కూడా అభివృద్ధి బాటలో వెనుకెళ్లేటువంటి పరిస్థితి. అలాంటి వెన్నెముక లాంటి రైతులను, సమాజానికి అన్నం పెట్టే రైతులను, సమాజ శ్రేయస్సు ద్వారా రైతులను, శ్రమించి కష్టపడి పనిచేసి పంట పండించి అంత అన్నం పెట్టేటువంటి రైతులను ఈ యొక్క సమాజం మొత్తం ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థానికి మొత్తానికి కూడా వెన్నెముకగా ఉండే, మూలమరాటుగా ఉండే, పునాదిగా ఉన్నటువంటి ఈ రైతులను దగా చేసింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రైతులను పట్టబట్టారు, రైతులను దోచుకున్నారు, రైతులను మోసం చేశారు, రైతుల్ని మద్దపెట్టారు, రైతుల యొక్క భూములు లాక్కున్నారు, పోలీసుల ద్వారా లాక్కున్నారు, గుండాల ద్వారా లాక్కున్నారు, బ్యాంకు భూములు లాంటి రైతుల భూములన్నింటినీ కూడా లాక్కుని బడా పెట్టుబడిదారులకు అప్పచెప్పారు, సబ్సిడీలు మింగివేశారు, ఎరువులు బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారు, రైతులకు సంబంధించినటువంటి రుణాలు కూడా బెనామీ పేర్లు తీసుకున్నటువంటి నీచ చరిత్ర ఆనాటి కాంగ్రెస్ పార్టీని, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రైతులను మోసం చేసినటువంటి రాజశేఖర రెడ్డి ఆ ప్రభుత్వం, రైతులను దగా చేసినటువంటి ఆ ప్రభుత్వం, రైతుల్ని ఎరగొట్టినటువంటి ఆ ప్రభుత్వం, రైతులను నిలువున దోపిడీ చేసినటువంటి ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి రైతులందరూ కూడా ఆ పార్టీలను తరిమి కొట్టి ఇవాళ స్వచ్ఛమైన రైతు పక్షపాతి, రైతును అభిమానించే నాయకుడు, రైతును ప్రోత్సహించే నాయకుడు, రైతులను ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకుడు, వ్యవసాయాన్ని అభివృద్ధి పదాల్లో ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మీరందరూ కూడా ఆయనకు పట్టం కట్టి ఆయన అధికారంలోకి తీసుకురావడానికి మీరందరూ చేసినటువంటి త్యాగానికి, మీరందరూ చేసినటువంటి కృషికి మరొకసారి మీ అందరూ కూడా నేను కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నా. రైతునే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేస్తున్నటువంటి ఆ రోజుల్లో రైతుల కష్టాలు చూశారు, రైతుల బాధలు చూశారు, రైతులు పడే ఇబ్బందులు చూశారు. ఏ విధంగా రైతులను ఆనాటి ప్రభుత్వం నలగొట్టిందో, ఏ విధంగా అణగదొక్కిందో, ఏ విధంగా మోసం చేసిందో, ఏ విధంగా పేదరికంలో ఉంచిందో, వ్యవసాయం అంటే భయపడినటువంటి రోజులవి. అలాంటి రైతు కన్నీళ్లు చూసి, రైతుల కష్టాలు చూసి, రైతుల పడే బాధల శ్రమలు చూసి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పాదయాత్ర చేస్తున్నటువంటి రోజుల్లో రైతులను ఆదుకోవాలని, రైతులు రుణాభివృద్ధి కావించాలని, రైతును ప్రోత్సహించాలని, రైతుని అన్ని విధాలుగా ఆదుకునే ఈ ఆర్థిక వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మూలమైనటువంటి రైతులందరూ కూడా ఆదుకోవాలని చెప్పేసి రైతు రుణమాఫీ అనే వాగ్దానం చేసి ఆ రోజు ఒకటి మనం గుర్తుంచుకోవాలి. అప్పుడు రాష్ట్రం విడిపోలేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది, ఆర్థికంగా ఇన్ని ఇబ్బందుల్లో, అన్ని రకాల రాజకీయంగా సంక్షోభం లేదు. అలాంటి కష్టాలు ఆ సమయంలో చేసినటువంటి వాగ్దానం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మీ అందరికీ తెలుసు. అంతవరకు ఈ రాష్ట్రం విధించబడింది, మన రాజధాని లేదు, వనరులు లేదు, కష్టాలున్నాయి, రుణాలు తీసుకుని జీతాలు ఇస్తున్నాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి, వనరులు లేవు, సరైనటువంటి కుర్చీ కూడా లేనటువంటి ముఖ్యమంత్రి గారు కూర్చోడానికి కుర్చీ కూడా లేనటువంటి ఈ దుస్థితిని అన్ని అయినప్పటికీ కూడా సమస్యలను సవాళ్లుగా తీసుకుని, సమస్యలకు భయపడకుండా, కష్టాలకు భయపడకుండా మొక్కలోని ధైర్యంతో ఈ రాష్ట్రానికి దిశ నిర్దేశం ఇస్తూ అభివృద్ధి బాటలో దూసుకువెళ్తున్నటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి నాయకుడు, మడిమ చెప్పినటువంటి నాయకుడు, మాట తప్పనటువంటి నాయకుడు, ఏ మాట అయితే, ఏ ప్రమాణం అయితే రైతులను చేశాడో ఆ ప్రమాణాన్ని చేసి ఈ చరిత్ర ప్రపంచంలోనే రైతు రుణమాఫీని బాంతా పద్ధతులు చేసినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి. వారు ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు, వారికి వినబడేలాగా మనమందరం కూడా చప్పట్లతో హర్షధ్వానాలు చేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. వారు ఎక్కడున్నా కానీ, సింగపూర్ లో ఉన్నా, మలేషియాలో ఉన్నా, లేదు చైనాలో ఉన్నా, జపాన్ లో ఉన్నా, ఆయన తపన, ఆయన గుండె ఘోష, ఆయన మనస్సు, ఆయన యొక్క ఆత్మ మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఏ విధంగా తీర్చిదిద్దాలి, ఏ విధంగా విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలు స్థాపించాలి, ఏ విధంగా యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి, ముఖ్యంగా రైతులను ఏ విధంగా అనేటువంటి నాయకుడు, నిత్యం ప్రజల కోసం ఆలోచించే నాయకుడు, ప్రజల కోసం పరితపించే నాయకుడు, ప్రజాసేవలో పరమార్థంగా భావించేటువంటి నాయకుడు, ప్రజాసేవ కోసం తన జీవితం మొత్తాన్ని కూడా త్యాగం చేసినటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక్క రుణమాఫీ మాత్రమే కాదు, ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, గతంలో కాంగ్రెస్ పార్టీ
ఎరువులు దొరికినా లేదా అని చెప్పండి. ఎరువులు పోలీసులు దగ్గరుండి లాఠీలతో రైతులను కొట్టి ఆ ఎరువులు పంచినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఆ రోజు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా బ్లాక్ మార్కెట్ లో ఎరువులు అమ్ముకుని మనం ఎరుకులు లేకుండా చేసి ఎరువుల కోసంతో పోలీసులతో లాఠీ చార్జ్తో కొట్టించినటువంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని కూడా మనం ఒకసారి చూసుకుంటే ఈ గత 4 సంవత్సరం 4-5 నెలల్లో ఏ ఒక్క రోజు కూడా ఎరువులు రాలేదు అనేటువంటి పరిస్థితి ఈ రోజు మనకుంది. ఏ ఒక్క రోజు కూడా ఎరువులు రాలేదని చెప్పేసి ఇంతవరకు నా దగ్గరకు ఎవరు రైతులు రాలేదు. మీరే చెప్పాలి, ఎరువులు సకాలంలో అమ్ముతున్నాయా లేదా మీరు ఒకసారి చెప్పండి. మీరే చెప్పండి. కరెంట్ వస్తుందా లేదా మీరే చెప్పండి. రుణవంతు చేసావా లేదా మీరే చెప్పండి. ఏ విధంగా రైతుల్ని అన్ని రకాలుగా పరికరాలు, ఈ యంత్రాలు వీటన్నిటిని కూడా రైతులకు అందజేస్తున్నామా లేదా మీరే చెప్పండి. అన్ని రకాలుగా రైతులు ఆదుకుంటున్నటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో భూమి మొత్తం కూడా ప్రతి అంగుళం కూడా నీటితో తడపాలని, భూగర్భ జలాలను భూమి మొత్తం కూడా భూగర్భ జలాలతో నింపాలని ఇవాళ ఒక భగీరథ ప్రయత్నం చేస్తూ అపర భగీరథుడు మన ముఖ్యమంత్రి గారు, అభినవ కాటన్ మన ముఖ్యమంత్రి గారు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఆయన యొక్క రైతుల పట్ల ఉన్నటువంటి ఆయన అంకిత భావం, రైతుల పట్ల ఉన్నటువంటి ఆయన ప్రేమ, వ్యవసాయం పట్ల ఉన్నటువంటి ఆయనకు అభిమానం, ఈ రైతు సోదరులను ఆదుకోవాలనేటువంటి ఆయన యొక్క తపనను మనం చూసాం. పట్టిసీమ విజయవంతమైంది. గోదావరి నది నీళ్లను కృష్ణమ్మ ఒడిలో పడవేసి అక్కడి నుంచి ఈ తీర ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా నీళ్ళిచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిది. ఈ విధంగా శ్రీశైలం డ్యాం నుంచి రాయలసీమ మొత్తానికి కూడా నీళ్లు ప్రవహింపజేసి ఆంధ్రీ నగర్ కానీ, గాలేరు నగర్ కానీ, గండికోట రిజర్వాయర్ కానీ, వెలుగొండ ప్రాజెక్టు కానీ, తోటపల్లి ప్రాజెక్టు కానీ ఈ ప్రాజెక్టులన్నిటినీ కూడా సకాలంలో రికార్డు టైంలో పూర్తి చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ ని సస్యశ్యామలం చేయటం మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిది. హరిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం ఆయన ధ్యేయం, సస్యశ్యామలం చేయటం ఆయన యొక్క ఉద్దేశం. రైతుల మొత్తాన్ని కూడా ఆదుకుని ప్రోత్సహించి రైతుకు పెద్దపీట వేసి ఈ రైతు రాజ్యాన్ని స్థాపించడం మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిది. ఒక్క మాటలో చెప్పాలంటే మన ప్రభుత్వం రైతు ప్రభుత్వం, మన రాజ్యం రైతు రాజ్యం, మన నాయకుడు రైతు పక్షపాతి. మనం ఇవాళ రైతు రాజ్యంలో ఉన్నాం, రైతు ప్రభుత్వం ఉన్నాం, మనదే ప్రభుత్వం కాబట్టి రైతులు ఎవ్వరూ కూడా దిగ్గుముడు పడినటువంటి కష్టాలు పడాల్సినటువంటి అవసరం లేదు. ఇది మన ప్రభుత్వం, ఇది మన రాజ్యం, ఇది మన పార్టీ, మన నాయకుడు, మనకు నచ్చినటువంటి నాయకుడు, మన కోసం శ్రమించే నాయకుడు ఇవాళ అపర భగీరథుడు అభినవ కాటన్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ ఒక్కొక్కటిగా సవరించుకుంటూ ఇవాళ ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా నిర్మించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు గట్టి పునాదులు వేశారు. అయితే ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రం సంక్షేమ బాటలో ముందుకు వెళ్తుందని ఇవాళ ప్రతిపక్షానికి గుబిలి పుట్టి నిద్ర పట్టడం లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి విషయం చూసుకుంటే ఆయనకు నిద్ర పట్టలేదు, భయంతో భయకంపితులైపోతున్నాడు. ఆయన వాళ్ళ భయం అనేటువంటి ఒక రోగానికి గురయ్యాడు. చంద్రబాబు నాయుడు గారిని ఈ అభివృద్ధి అంతా జరిగితే, ఈ సంక్షేమం అంతా జరిగితే, రైతులందరూ కూడా అభివృద్ధి చెందితే, యువకులకు ఉద్యోగాలు వస్తాయి, ప్రాజెక్టులు వస్తాయి, నీళ్లు వస్తాయి, రాయలసీమంతా కూడా సస్యశ్యామలమైపోతే ఇక మాకు పుట్టగతి ఉండదు, మా పార్టీకి డిపాజిట్లు రావని చెప్పేసి ఇప్పటి నుంచే భయపడి ఆ భయంతో మతి భ్రమించి మాట్లాడుతున్నాడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నేను జగన్మోహన్ రెడ్డి ఒకటే ప్రశ్న వేస్తున్నాను. నువ్వు ఇవాళ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నావు, నీకు అసలు ఆ హక్కు ఎవరిచ్చారని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఆ నైతిక హక్కు నీకు ఎవరిచ్చారు? ప్రత్యేక హోదా గురించి మాట్లాడే ముందు నువ్వు మాకు కొన్ని విషయాల్లో ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు పార్లమెంట్ లో ఈ రాష్ట్రాన్ని విభజించడానికి బిల్లు పెడుతున్నప్పుడు నువ్వు సోనియా గాంధీ కొన్ను చాటును దాక్కునే ఈ రాష్ట్రం నడిముక్కలా ఉంది, 2 ముక్కలు అవడానికి కారణం నువ్వు కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా ఆ సమాధానం చెప్పిన తర్వాత ప్రత్యేక హోదా గురించి మాట్లాడు. ఆ తర్వాత మన నాయకుడు పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలని, రైతులను ఆదుకోవాలని, ముందు మండలాలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ లో కలవటానికి ఆర్డినెన్స్ రూపంలో తీసుకొస్తే కేసీఆర్ ఆ ఆర్డినెన్స్
కేసుకు అడ్డుపట్టడానికి అన్ని లక్ష ప్రయత్నాలు చేస్తాం. అలాంటి కేసీఆర్తో నువ్వు దోస్తీ చేసి పోలవరం ప్రాజెక్టు గురించి కానీ ఆర్డినెన్స్ గురించి కానీ ఒక్క రోజు కూడా నువ్వు మాట్లాడడం అంటే నీకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు 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 అని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాదు మన పిల్లలకి ఫీజు లేవు అని చెప్పేసి కేసీఆర్ చెప్పారు. ఇక్కడ ఉండే వాళ్ళు స్థానికులు కాదు, మీరంతా హైదరాబాద్ విడిచి వెళ్ళిపోవాలని చెప్పేసి కేసీఆర్ బదిలించాడు. అక్కడ బలవంతాలను గురి చేశాడు. మన వాళ్ళు ఇళ్లను కూల్చి వేశాడు. స్కాలర్షిప్లు ఇవ్వాలన్నాడు, ఉద్యోగాలు ఇవ్వాలన్నాడు, అసలు హైదరాబాద్ మీద కాదు అన్నాడు. అలాంటప్పుడు మన ప్రజల తరఫున హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున పోరాడింది తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గురించి పోరాడింది తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మేమందరం కూడా కేసీఆర్ మీద యుద్ధం చేశాం, న్యాయ పోరాటం చేశాం, రాజకీయ పోరాటం చేశాం, అన్ని రకాలుగా పోరాటం చేసి అతన్ని అన్ని రకాలుగా ఓడించి ఇవాళ మన హక్కులన్నింటినీ కూడా హైదరాబాద్ లో మనం కాపాడుకోగలిగాం. నువ్వు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా కేసీఆర్ ని ఖండించావా? కేసీఆర్ ఇది తప్పు అని చెప్పావా? కేసీఆర్ ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పావా? కేసీఆర్ ఇది న్యాయానికి వ్యతిరేకం, మా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకమని నువ్వు ఏ రోజైనా కేసీఆర్ ను విమర్శించావా అని చెప్పేసి నేను సూటిగా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా. అలాంటి నువ్వు ఇవాళ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నావంటే అంతకంటే హాస్యాస్పదం, అంతకంటే సిగ్గు, అంతకంటే ఒక పెద్ద జోక్ మరొకటి లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మా ప్రజలందరికీ తెలియజేస్తున్నా. సెక్షన్ 8 చల్లని అని చెప్పేసి కేసీఆర్ చెప్తుంటే సెక్షన్ 8 గురించి పోరాడింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఏ రోజు కూడా ఆ సెక్షన్ 8 గురించి మాట్లాడలేదు. 1216 మందిని విద్యుత్ శాఖ ఉద్యోగుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళని రిలీవ్ చేసి నడిగడ్డ మీద పడేస్తే మేము పోరాటం చేశాం. కానీ నువ్వు ఏ రోజు కూడా వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి నువ్వు ఇవాళ ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నీకు నైతిక హక్కు లేదు లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నాను. ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే అనేక సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని, వాళ్ళ యొక్క అభివృద్ధిని, వాళ్ళ యొక్క సంక్షేమాన్ని అడ్డుకుంటానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే నువ్వు ఏ రోజు కూడా ఒక్క మాట కూడా మాట్లాడాలంటే ఇంతకంటే సిద్ధులు, ఇంతకంటే నీచ రాజకీయాలు మరొకటి లేదని చెప్పేసి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గురించి నేను చెప్తున్నా. అంతేకాదు నీ మనుషులు నీ ఎమ్మెల్యేలు ఇద్దరు కొనుక్కుంటే ఒక ఎమ్మెల్యేని ఫ్రీగా ఇచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నువ్వు రహస్య ఒప్పందం కుదుర్చుకుని, చీకటి ఒప్పందం కుదుర్చుకుని, వ్యాపారికారి ఒప్పందం కుదుర్చుకుని కేసీఆర్ ని నువ్వు చేతులు కలిపి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధిని అడ్డుకుంటున్నావు, సంక్షేమాన్ని అడ్డుకుంటున్నావు, ప్రగతిని అడ్డుకుంటున్నావు. నీకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడేటువంటి హక్కు కానీ నైతిక హక్కు కానీ నీకు లేదు లేదు అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇవాళ మన ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం.